ఇక చాప్టర్ 3 కూడా రెడీ చేస్తున్నట్లుగా తెలిసింది. ఇందులో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సన్నిహితంగా ఉండే నేతలతో పాటు వైఎస్ జగన్ టార్గెట్గా కేసులు వ్యవహారం ఉంటుందని తెలిసింది. 150 సీట్లతో విజయం సాధించిన వైఎస్ జగన్ ఒక దశలో టీడీపీని అసలు లేకుండా చేద్దామనే భావించారు. అంతేకాదు తన తండ్రి చంద్రబాబును కావాలనే కక్షపూరితంగా జైలుకు పంపించారని నారా లోకేష్ బలంగా నమ్ముతున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని టీడీపీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చాప్టర్ 3 ఎలా ఉంటుంది అనేది ఆసక్తిని రేపుతోంది. ఇక దీనిపై మాట్లాడటానికి మా ప్రతినిధులు శ్రీనివాస్ వైజాగ్ నుంచి లైవ్లో రెడీగా ఉన్నారు. ఇక అనంతపురం నుంచి విజయ్ కూడా లైవ్లో ఉన్నారు. సో ప్రస్తుతం ఫస్ట్ మనం శ్రీనివాస్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ నమస్తే, చెప్పండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా, అలాగనే టార్గెట్ అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరినైతే ఇబ్బంది కలిగించారో, ఎవరెవరు ఏ అధికారులు ఇబ్బంది కలిగించారో, అలాగనే జగన్కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ మీద కూడా టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? రైట్. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అంటే 8-9 నెలలు కావస్తున్న ఈ కూటమి ప్రభుత్వ హయాంలో తానొవ్వక నొప్పించక ఎవరిని నొప్పించలేనట్టు చాలా పద్ధతిగా, అంటే గులాబీ మళ్ళు అంటూ కడుతూ చాలా పదిలంగా చేస్తూ ఉంటారు, ఏదో సినిమాలో చెప్తూ ఉంటారు, అంత పద్ధతిగా కూడా ఈ వ్యవహారం జరుగుతున్నట్టు మనం భావించవచ్చు. ఒక పక్క అభివృద్ధి సంక్షేమాన్ని చూపిస్తూ మరో పక్క రెడ్ బుక్ అయితే రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా వాళ్ళు అమలు చేస్తున్నారని మనం ఖచ్చితంగా భావించవచ్చు. దీనిలో ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఆయన యువగలం పాదయాత్రలో ఉన్న సమయంలో తన తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడిని చూడడానికి వెళ్తుంటే అడ్డగించినప్పుడు రోడ్డు మీదనే బైఠాయించి ఆయన రాజ్యాంగాన్ని చేత బుక్కు పట్టుకుని ఆర్టికల్ 19 నుంచి 21 వరకు పోలీసులకి చెబుతూ, ఒకవేళ ఇప్పుడున్న అంటే వ్యక్తిగత స్వేచ్ఛని ఉల్లంఘించిన, వ్యక్తిగత హక్కుని కాలరాసిన, భవిష్యత్తులో వీటన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి అనంతరం ఒక రెడ్ బుక్ కూడా తయారు చేశారు నారా లోకేష్. ఆయన ప్రస్తుత మంత్రిగా ఉన్నారు, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు కుమారుడు. సో అతని రెడ్ బుక్ కి ఒక ప్రాధాన్యత సంతరించుకోవడానికి ఇన్ని రీజన్స్, ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ రోజు నుంచి ఆయన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత రూల్ ఆఫ్ వైలేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికారులు, ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, సెకండ్ క్యాడర్ లో ఉండే ఉద్యోగులు, అధికారులు కావచ్చు, అందరి పేర్లు నోట్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఆ నోట్ చేసుకున్నతో పాటు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగాను, ఎంపీలుగాను, ఎమ్మెల్యేలుగాను, మంత్రులుగా ఉంటూ విరుచుకుపడి దాష్టికాలకు పాల్పడి కొంచెం ఆక్రమణలకి, దౌర్జన్యాలకి పాల్పడ్డారో వాళ్ళ మీద కూడా వేటు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రధానంగా జస్ట్ మనం నాయకుల వరకు చూసుకుంటే, అంటే నందిగామ సురేష్ కావచ్చు, బోర్గడ్డ అనిల్ కుమార్ కావచ్చు, సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అయితే లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసిన పరిస్థితి. మన పేరు నాని మీద ఆ కుంభకోణం కావచ్చు, ఏది మన రేషన్ డిపోకి సంబంధించి రేషన్ గోడౌన్లో బియ్యం తరలిపోతే ఆయన జెన్యున్ గా ఉండే డబ్బులు కట్టేస్తాను 2 కోట్ల రూపాయలు అని చెప్పినప్పటికీ కూడా తప్పు చేసి డబ్బులు కట్టేస్తే కుదరదని కూడా చెప్పడం జరిగింది. ఆయన అర్జీ కూడా పెట్టుకున్నారు. తన భార్య తాలూకా భార్య ఏం చేసింది, మధ్యలో కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు చంద్రబాబుని కొంచెం ఫోర్స్ ఇస్తున్నారని చెప్పి చంద్రబాబుకి పాజిటివ్ గా కూడా మాట్లాడుకున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. పూర్తిగా అక్కడి నుంచి వస్తే కనుక ఇక్కడ వరకు చూసుకుంటే, అంటే చిత్తూరు నుంచి ఇలా శ్రీకాకుళం వరకు చూసుకుంటే కనుక అది మిథున్ రెడ్డా, పెద్దిరెడ్డా, పెద్దారెడ్డా, కేతిరెడ్డా, లేదంటే దేవినేని కూడా ఈస్ట్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఈస్ట్ ఓడిపోయారు లాస్ట్ టైం గుడివాళ్ళ కూడా టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీకి వెళ్ళిపోయిన వ్యక్తి. అలాగే కొడాల నాని కావచ్చు, పేర్నేని కావచ్చు, వలంనేని వంశీ కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రావు కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, అంటే మినిమం పేర్లు మాత్రమే మిగిలే పరిస్థితి అయితే ఉంది. అంటే ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఇలాంటి పెద్దలు కావచ్చు, లేదంటే తానేటి వనిత, మేకపాటి సుచరిత వంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు కావచ్చు, లిమిటెడ్ పీపులే మిగులుతారు తప్ప మిగిలినందరినీ కూడా రెడ్ బుక్ లో ఉన్నట్టే మనం భావించవచ్చు. రీసెంట్ గా కూడా ఆ చిలకలూరుపేట ఇన్ఛార్జ్ గా ఉన్న ఎవరైతే విడుదల రజని ఆవిడ, నెక్స్ట్ ప్రభాకర్ చౌదరికి ఎగెనిస్ట్ గా నిన్న డ్రైవర్ ఏదో గొడవ అయితే అబ్బాయి చౌదరి, ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అలా చూసుకుంటే కనుక విడతల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎవరైతే ఆ మాత్రం ఈ మాత్రం కొంచెం వైలేషన్ చేసి బిహేవ్ చేశారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు కేసులు పెట్టి రాజ్యాంగబద్ధంగానే, అప్పట్లో సపోజ్ మనం ఐపీఎస్ అధికారులు తీసుకుంటే సిఐడి చీఫ్ సంజయ్ కావచ్చు, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కావచ్చు, లేదంటే ఐపీఎస్ విశాల్ గున్ని కావచ్చు,
అదే విద్యాసాగర్ రావు తప్పుగా చూపించారు జందాల్, అదే ముంబై నటి ప్లేస్ లో. కానీ విశాల్ గుండి కుక్కలు నాగేసి కుక్కలు విద్యాసాగర్ రావుని నెంబర్ 1 గా చూపించినప్పటికీ అందులో ఇన్వాల్వ్ అయిన ఐపీఎస్ అధికారులందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం తయారవుతున్న పరిస్థితి కావచ్చు. ఐఏఎస్ అధికారి వెంకటరెడ్డి గనుడు శాఖలో విషయం కావచ్చు. అలాగే సంజయ్ అగ్నిమాపక దళంలో పనిచేసేటప్పుడు అక్కడ 1,78,00,000 రూపాయలు ఆ అగ్నిమాపక దళంలో అవినీతి పాల్పడినట్టుగా కూడా ఆరోపణల నుండి సిఐడి కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి కావచ్చు. అలాగే సునీల్ కుమార్ అనే వ్యక్తి అర్ధరాత్రి కూడా ఆయనకుండే అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజ్యాంగ ఉల్లంఘన చేసి అర్ధరాత్రి తలుపులు తట్టి పార్టీ 1A నోటీస్ సర్వ్ చేయకుండా అంకబాబు వంటి సీనియర్ జర్నలిస్టులు కూడా చాలా ఇబ్బందులు పెట్టి ఉన్నపళంగా రూముల్లోంచి తీసుకెళ్లి చాలా అంటే ఆ సిఐడి చీఫ్ గా ఉండే హోదాని దుర్వినియోగం చేసిన పరిస్థితుల మీద ఎఫ్ఐఆర్ నమోదవడం, అంటే కేసులు ఫిర్యాదులు అవడం, ఎఫ్ఐఆర్ నమోదవడం, వాళ్ళ విచారణ ఎదుర్కోవడం. అలాగే ఇక్కడ ఉండే అయ్యన్న పాత్రుడు, చింతకాల అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు. ఆయన మీద సిఐడి కేవలం 2 సెంట్లు కూడా కాదు, చిన్నది గోడ కలిసిందనే నేపథ్యంలో అతని మీద, అతని కుమారు రాజేష్ మీద ఇంటి మీద పలుమార్లు రావడం, అదేవిధంగా సిఐడి తీసుకెళ్ళడం, కోర్టు లక్కీగా ఆయనకి అంటే అబాలిష్ చేయడం, కోర్టు పోలీస్ పెట్టిన సిఐడి పెట్టిన కేసుని అది కరెక్ట్ కాదని చెప్పడం, అదేవిధంగా బండారు సత్యనారాయణమూర్తి రోజాన ఒక మాట అన్నారని ఆయన్ని తీసుకెళ్లి పూర్తిగా కూడా హైకోర్టులో తీసుకెళ్ళడం. అలాగే చూసుకుంటే ఆ రోజు నాడు ఎవరైతే ఫేస్బుక్ లో గట్రా సోషల్ మీడియాలో చేశారని నలంద కిషోర్ లాంటి వాళ్ళు అయితే విశాఖపట్నం నుంచి కర్నూలు తీసుకెళ్తే ఆయన చనిపోయిన పరిస్థితి, అంటే చిన్న పోస్టులు పెట్టినది పాపానికి. ఇలా ప్రతి ఒక్కరిని ఆ రోజు ఎవరెవరైతే 5 ఏళ్ల కాలంలో ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో ప్రతి ఒక్కరిని తూచా తప్పకుండా నారా లోకేష్ అయితే రెడ్ బుక్ లో రాసుకున్నారు. అయితే రాసుకున్న రెడ్ బుక్ లోది అమలవుతున్న విషయం ప్రజలు కనీసం పట్టించుకోకుండా, ప్రజలు అటువైపు చూడకుండా తగిన శాస్తి జరుగుతుందని భావించే విధంగా, అది బుడమేర వరదలు కావచ్చు, పూర్తిగా సర్వీస్ ఇచ్చారు. డ్రోన్లతో పెద్ద షో పెట్టారు, ఇండియాలో ఎక్కడ జరగలేని షో. నిన్న మ్యూజికల్ నైట్ పెట్టుకున్నారు. అలాగే విపరీతంగా కూడా అది నిధుల కోసం దావోస్ వెళ్ళారు. అలాగే పరిశ్రమలకి అంటే సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వడం, భూ కేటాయింపులు జరగడం, పక్షపాతం జరగకుండా జరగడం. అలాగే రీసెంట్ గా కూడా అంగన్వాడీకి ఒక జీవో విడుదల చేసి 10 కోట్ల రూపాయలు గ్రాట్యుటీ ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టడానికి కూడా సంసిద్ధం చేశారంటే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత గ్రాట్యుటీని అమలు చేసే అవకాశం ఉంది. ఆ రోజు అంటే ఇప్పుడు రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, రాజ్యాంగం అమలవట్లేదని ఎవరు అనుకోవట్లేదు. శ్రీనివాస్ చెప్పండి, శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక విధంగా ప్రభుత్వ నిబంధనలను, శాసనాలను, అలాగనే రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కినట్టు కాదా ఇది? అంటే ప్రభుత్వం ఎట్ ప్రజెంట్ ఏ ప్రభుత్వం అయితే తెలుగుదేశం ఉందో ఈ రెడ్ బుక్లో చూపించి భయపెట్టడం అనేది కూడా రాజ్యాంగ విరుద్ధం కాదా? ప్రభుత్వాల యొక్క నిబంధనకు అధికారుల యొక్క అధికార తత్వాన్ని కించపరిచినట్లు కిందకి రాదా ఇది? అంటే అలాంటి వాళ్ళ మీద కూడా కేసు అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే లోకేష్ ఏదైతే ఆ రెడ్ బుక్ చాప్టర్ ఏదైతే ఉందో. అయితే రెండవది ఏంటంటే క్వశ్చన్, ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు ఆయన్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు, కేసు పెట్టారని చెప్పేసి అంటున్నారు. అంటే రోజా మీద వ్యాఖ్యలు సరైన వ్యాఖ్యలు కాదుగా, ఒక మహిళ మీద కించపరిచి వ్యాఖ్యలు చేయడం. ఈవెన్ అయ్యన్న పాత్ర కూడా నేను ఇక్కడికి వస్తేనే కదమ్మా తెలిసేదని చెప్పేసి కూడా సంథింగ్ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఇవన్నీ కూడా ఒక గలీజు వర్డ్స్ అని అంటాము. అలాగనే ఒక సోషల్ మీడియా కార్యకర్త కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి, మరి షర్మిలాకు 3వ పెళ్లి చేయబోతున్నాడు జగన్ అని కూడా అన్నాడు. సో అలాంటి వాళ్ళ మీద శిక్షలైతే ఉండాలి, కేసులు అనేది కావాలి. సో ఈ విధంగా అయితే అంటే సరే ఏదైనా కొన్ని మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంలో చట్టపరంగా పర్లేదు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చేయడం ఆ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో చేయడం కరెక్ట్ కాదా? అలాగనే రాజ్యాంగం విరుద్ధంగా, శాసనాలకు విరుద్ధంగా ఈ వ్యవహారం ఏదైతే భయపెడుతున్నారో రెడ్ బుక్ అంటూ, దీని మీద కూడా ఎటువంటి యాక్షన్స్ ఉండకూడదా? రైట్. అంటే మనం జర్నలిస్టులుగా విశ్లేషణ చేసుకుంటే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత పేర్లు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫర్ సపోజ్ కొడాల నాని అంశం మీద రేపు కేసు పెట్టబోతారని మనం ఒక ఊహాజనకంగా మనం భావిస్తా ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, విధానపరంగా ఆ రోజు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖలో జరిగిన అవకతవకలను ప్రశ్నిస్తూనే ఎఫ్ఐఆర్ చేయబోతారు. కొట్టి సత్యనారాయణ కానీ, కారుమూరి నాగేశ్వర కానీ టీడీఆర్లు అవకతవకలు ఉన్నాయి. సపోజ్ తణుకు టీడీఆర్లు అవకతవకలు, ఆ తణుకు టీడీఆర్లు అవకతవకలు సుమారు మా ప్రాంతంలోనే 700 కోట్ల రూపాయలు జీవీఎంసీ పరిధిలో కొంచెం టీడీఆర్లు మంజూరు చేశారని ఒక వాదన నడుస్తుంది. అంటే 100 కోట్ల రూపాయలే. అలాంటివే వెలుగులోకి తీసుకొచ్చి ఇగో ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అని చూపిస్తూనే
వీళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. అదే మీకు ఇందాక చెప్పాను నేను, విధానపరంగా ఏదైతే తప్పులు చేశారో ఇప్పుడు ఆ సంజయ్ ఆయన అగ్నిమాపక సిబ్బందిలో పనిచేస్తున్నప్పుడు 1,78,00,000 రూపాయల అవకతవకలు భారీ పాల్పడినట్టు ఆధారాలతో చూపిస్తూ ఫైల్ చేస్తా ఉన్నారు. అంటే అలాగే ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్ని ఆయన జెన్యూన్ ఆఫీసర్ గానే ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి ఎవరైతే ముంబై నటి ఉందో ఆ నటి విషయంలో ఆయన తప్పు చేయడం, అలాగే జగన్మోహన్ రెడ్డి XYZ వైసీపీ పెద్దలు చెప్పినట్టు నడుచుకోవడం, చెబుతూ ఆయన ఏం చెప్పారు, నా సీనియర్ ఐపీఎస్ అధికారి గారు చెప్పారు కాబట్టి నేను చేశానని చెప్పారు. ఐపీఎస్ అధికారి చెప్తే ఈయన చేసేయకూడదు కదా. ఇలా ఈ విధానాలన్నింటి మీద వాళ్ళు ప్రొసీడ్ చాలా బాధ్యతగా. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే ఏదో పుస్తకంలో రాసుకున్నాడు వేగ్గా వెళ్ళిపోవడం. బోర్డు గారు అనిల్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పి అంటే పొలిటికల్ అనగా ఒక పరిధి ఉంటది. ఆ పరిధి దాటి ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఓవర్ గా మాట్లాడేసుకోవడం అనేది వాస్తవం. ఎందుకంటే అదే రోజా నన్ను ఎవరైనా రేప్ చేస్తారా అనే మాటలు, అంటే ఒక మహిళా మంత్రిగా ఉంటూ అలాంటి ఆవిడ మాట్లాడకూడదు. బోరుగొడ్డ అనిల్ కుమార్ చాలా వరస్ట్ గా బిహేవ్ చేశాడు పవన్ కళ్యాణ్ విషయంలో, వాళ్ళ కూతుర్ల విషయంలో, భార్య విషయంలో. అలాగే వంశీ అనే వ్యక్తి నారా భువనేశ్వర్ విషయంలో ఓవర్ అయ్యారు. అంటే వాళ్ళు ఓవర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా అయ్యన పోతుడు అవ్వచ్చు, బండారు అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు. రాజ్యం అంటే వాళ్ళకి అధికారం ఉండి అధికారంలో ఉంటూ కూడా వాళ్ళు కొంచెం వికృతంగాను చాలా బ్యాడ్ గాను బిహేవ్ చేయడం, ఆ బిహేవ్ చేసిన దాన్ని ఇప్పుడు విషయం ఏంటంటే ఆ బిహేవ్ చేసిన మాటలకి తగ్గట్టు యాక్షన్ తీసుకోవాలి. ఇంటర్నల్ అదే అవ్వచ్చు, కానీ వీళ్ళు విధానపరంగా శాఖాపరంగా తప్పులు చేసినవన్నీ తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు.